శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో మిథున రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ రవిగ్రహంతో కలవడం జరిగింది. సో ఈ కారణం వల్ల పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుందాం అనుకున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే మిథున రాశి వారికి సాధారణంగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఏ విషయాన్ని చాలా డెప్త్గా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి వారికి మరి ఈ బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల పరిశోధన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సరే, రవితో కలిసి ఉండడం వల్ల నైపుణ్యం, అలాగే ప్రభుత్వ సహకారం, గురువుల సహకారంతో విద్యా సంబంధించిన విషయాల్లో లేదంటే వృత్తి సంబంధించిన విషయాల్లో వారి యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. బుధుడు రవి కలిసినప్పుడు అది బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాశుల వారికి అదే ఒక విధంగా నిపుణ యోగం అనే ఏర్పడుతుంది. నిపుణ యోగం అంటే చాలా నైపుణ్యంగా, చాలా టాలెంటెడ్గా, టెక్నికల్గా చాలా ఇంప్రూవ్డ్గా ఉంటుందన్నమాట. అటువంటి అద్భుత యోగం ఈ యోగం. బుధుడి యొక్క బలం పెరుగుతుంది రవితో కలవడం వల్ల. బుధుడు ఎప్పుడైతే బలాన్ని పెంచుకుంటాడో జాతకుడికి జ్ఞానం, విజ్ఞానం, బుద్ధి బలం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఏంటంటే మరి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి గౌరవప్రదమైన హోదా, ఒక నాలెడ్జ్ పరంగా మంచి ఆలోచన విధానం, ఒక కాన్ఫిడెన్స్ పెరిగి ఏ పనైనా ధైర్యంగా చేయగలనటువంటి సత్తా ఈ జాతకుడికి ఈ నెలలో ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏర్పడే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి 15 తర్వాత తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో కలుస్తాడు. సో ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వాళ్ళకి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం ఏమైనా కోరుకున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి హోదా, గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా మరి సప్తమ స్థానంలో కుజ ప్లస్ శుక్రగ్రహ సంచారం ఒక విధంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించినప్పుడు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహార విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇక్కడ కుజుడికి లాభాధిపత్యం ఉన్నది, మరి శుక్రుడికి పంచమాధిపత్యం ఉన్నది. ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి స్నేహితులు కానీ, సో మీకు సంబంధించిన బంధువుల్లో కానీ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా వివాహం వాయిదా పట్టడం కానీ, వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం కానీ జరుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహంతో. అది మీ ఇష్టపూర్వకంగానే మీకు నచ్చినటువంటి అబ్బాయి లేదా అమ్మాయి, అంటే వాళ్ళు టాలెంట్ని బట్టి వాళ్ళు అదే అబ్బాయి అమ్మాయి బట్టి మొత్తం మీద నచ్చినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చయం అవడం కానీ, వివాహం జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫిబ్రవరి మాసంలో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఆనందదాయకమైన విషయం. మరి యాస్టీజ్గా రాహు కూడా దశమ స్థానంలో సంచరిస్తూ ఒక విధంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే రాహు దశమ స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థలో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, టీవీ యాంకర్స్కి, టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి న్యూస్ రీడర్సు, న్యూస్ సంబంధించిన విషయాలు అతి తొందరగా, అతి ఈజీగా
ధనాన్ని సంపాదిద్దామని అనుకున్న వాళ్ళంతా కూడా ఈ రాశిలో సాధారణంగా ఉంటారు. అలాగే రైటర్స్ కూడా ఈ రాశిలో ఉండే అవకాశం ఉంది. అంటే కొంతమంది అయితే 2-3 యాంగిల్స్లో నైపుణ్యం కలిగి ఉండి 2-3 రంగాల్లో ధనాన్ని కూడా సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచారం వాళ్ళలో నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చి అనుకోకుండా విశేషంగా గుర్తింపు రావడం, మంచి టాలెంట్కి తగ్గ గుర్తింపు రావడం, లైమ్ లైట్లోకి రావడం వల్ల 10 మంది మీ యొక్క గురించి తెలుసుకొని మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీరు పబ్లిక్ రంగంలో ఉంటే మీ యొక్క డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏదో సినిమా రంగంలో పాటలు రాసిన, రైటింగ్ రాసిన, ఒకే ఏదైనా జ్యోతిష్ రంగంలో ఉన్న ఆటోమేటిక్గా మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది. అలాగే మీ రెమ్యునేషన్ పెరుగుతుంది, మీకు వచ్చినటువంటి ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే మొత్తం మీద రాహు ఈ బుధగ్రహానికి అంటే మిథున రాశి అధిపతి అయినటువంటి బుధగ్రహానికి అత్యంత సన్నిహిత గ్రహం. అంటే వీళ్ళిద్దరూ గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఇందులో ఎవరు గురువు అంటే బుధుడే గురువు, రాహువే శిష్యుడు. ఈ గురు శిష్య సంబంధం అనేది ఒక టాలెంట్గా ఉండి మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల కానీ, మంచి శిష్యుడు లభించడం కానీ మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి మరి గురుబలం యాస్టీజ్గా 11వ స్థానంలో సంచరిస్తూ కేతుగ్రహ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే ఈ కేతు 4వ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీకు గృహానికి సంబంధించింది అంటే ఏదైనా గృహ నిర్మాణం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, లేదంటే వాహనం కొనుక్కోవడం కానీ, మొత్తం మీద కొత్త ఇల్లు మారడం కానీ, అద్దెంట్లోకి మారడం కానీ, అంటే గృహానికి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే వాహనానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదో ఒక మార్పు చేర్పులు మరి ఈ నెలలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. అలాగే ఒక మంచి గురువు మీకు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి ఏమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే వారికి క్లారిఫై చేసుకొని ఒక మంచి మార్గంలో గురుగ్రహ అనుగ్రహంతో ఈ నెలంతా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ వారంలో, ఈ నెలలో మీకు పరిష్కారం అవుతాయి. అలాగే సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు కూడా మీరు ఈ నెలలో వినే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ, అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా
ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయడం, ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.